హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను ఈరోజు ఆంధ్ర నుంచి ఒరిస్సాకి అయితే నేను వెళ్తున్నాను. చూడండి, పర్లాకిమిడి నుంచి రాయగడ నుంచి బరంపూర్ భువనేశ్వర్ వెళ్ళే రోడ్ అయితే నేను వెళ్తున్నాను. నేను వెళ్ళే ఊరు పేరేమో బలియాసాయ్. నేను ఆ ఊర్లో నా టైల్స్ వర్క్ అయితే చెప్పారు. దానికేమో నేను మెజర్మెంట్ చేయడానికి నేను మా అయ్య నేను ఇద్దరైతే బైక్ వెళ్తున్నాం. చూడండి, రోడ్ అయితే ఘాటి ఎక్కువ ఉంది. ఎస్, రోడ్లు ఎక్కువే ఉన్నాయి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే నాగడ అయితే మేము వచ్చాము. నాగడ టౌన్ ఇది. వామ్మో, చూడండి ఫ్రెండ్స్, మా కడుపు పొట్టు గురించి అయితే మేము ఇంత లాంగ్ జర్నీ వెళ్తూ పనికి అయితే వెళ్తున్నాము. ఇది నవాగడ టౌన్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ దత్తమైన అడవి అనమాట. అడవిలో ఉన్న హైవే రోడ్డు చూడండి. మొత్తం కొండలో మొత్తం పెద్ద పెద్ద అడవిలో ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి. దట్టమైన అడవి అనమాట. ఇక్కడ ఈ కొండల్లోనే కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి. చూడండి, వామో, ఫస్ట్ టైం అయితే నేను ఈ రోడ్ అయితే వస్తున్నాను. భువనేశ్వర్ రోడ్డు వేరే రోడ్ అన్నమాట. అవును, ఫుల్ అన్నమాట. ఇవే కానీ ఆటోలో వెళ్ళిపోతున్నాయి. చూడండి, రోడ్ అయితే ఫుల్ డౌన్ ఏనండి. క్లైమేట్ అదిరిపోయింది, ఎంత బాగుందో. మొత్తం ఎస్ రోడ్లా. సోరా మరి రోడ్ అయితే విపరీతమైన డౌన్ అనమాట. డేంజరస్ రోడ్ అనమాట ఇది. స్లోగా వెళ్తేనే బాగుంటుంది. చూడండి రోడ్ ఎలా ఉందో. వామో, కింద చూస్తా లోయ. మోహన దాటి వెళ్ళిపోవాలన్నమాట. బరంపూర్ భువనేశ్వర్ రోడ్డు ఎలా ఉందో చూడండి. క్లైమేట్ చాలా బాగుంది. వామో, ఎస్ రోడ్ మొత్తం.
గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్. మేమైతే మెయిన్ రోడ్ నుంచి మేము పనికి వెళ్తున్న ఊరు అనమాట. రూట్ అయితే ఇలా ఉంది చూడండి. సందుల్లో నుంచి వెళ్ళిపోతున్నాము, ఇలా వెళ్తున్నాం అనమాట. అరుదగిరి నుంచి మేమైతే లోపల లెఫ్ట్ అయిపోయాము. ఇది చర్చ్. ముందుకైతే మేము ఇలా వెళ్ళాలి. ఊరు దగ్గరలో వస్తే మిమ్మల్ని చూపిస్తాము అవి ఊరు ఎలాగున్నది ఏంటనేది మొత్తం. వీళ్ళు అయితే మేమైతే మెజర్మెంట్ అయితే వేస్తున్నాం చూడండి. లాస్ట్ అండ్ ఫినిష్ మొత్తం అయిపోయింది. కబోర్డ్ల వరకు అయితే ఇంకా ఉన్నాయి చూడండి. లైట్ అయితే లేదు, ఇంకా వైరింగ్ పూర్తి అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఊరు అయితే ఉంది. ఊర్లోనే స్టవర్ అవుతుంది, ఎయిర్టెల్ అనుకుంటా. వా ఇదే ఫ్రెండ్స్ మేము చేయబోయే ఇల్లు అయితే. ఈ డాబా పైన వచ్చేసామన్నమాట. ఇంకో ప్లానింగ్ ఉంది, ఇంకో రూమ్ కట్టాలన్నారు ఓనర్ గారు. నాకైతే ఒడియా ఏంటి రాదు, అర్థమైతే అవ్వట్లేదు. కిందకైతే వెళ్తున్నాను చూడండి. మెట్లు ఎలాగుంది, మంచి హైట్ మీద కట్టారు మెట్లు. అబ్బా, బస్తా ఎక్కించినామంటే దూరం తీరిపోద్ది. ఇది మెట్లు అయితే రెడీగా ఉంది. ఇది ఎలివేషన్ వర్క్ కూడా ఉంది, ఎలివేషన్ కూడా చేయమంటున్నారు. ఈ వైరింగ్ అయితే ఆల్రెడీ అయ్యింది, ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. మేమైతే టైల్స్ వర్క్ అయితే చేయమని చెప్పారు, మెజర్మెంట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇలా ఉంది ఇల్లు. చూడండి, మేమైతే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాం. టైల్స్ వేయాలి, అందుకని మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాం. ఇదిగోండి ఇల్లు సైజ్ వచ్చేమో 13 అడుగులు పొడవు, వెడల్పు కూడా అంతే ఉన్నట్టుంది. వెడల్పు కొంచెం కూడా. ఈయన మా ఇంటి ఓనర్ అనమాట. అంతేనా? 13 వెడల్పు వచ్చేమో 14 అడుగులు ఉందన్నమాట. మొత్తం అయితే ఒక బెడ్రూము, 2 హాల్లో, కిచెన్ ఉందన్నమాట. ఇల్లు సైజ్ వచ్చేమో మొత్తం పొడవు 60 అడుగులు, వెడల్పు ఏమో 13 అడుగులు ఉందన్నమాట. చూడండి, లైట్ అయితే ఏం లేదు, సీట్లు ఉంది చూడండి. కిచెన్ అనమాట. ప్లేట్లు అయితే రెడీ చేస్తారు, కానీ ఇంకా ఫెన్సింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ ఇల్లు మొత్తం అయితే దగ్గర 63 బాక్సులు అయితే 2x2 టైల్స్ అయితే పడుతుంది. 2x4 టైల్స్ అయినా అంతే పడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.